యేసు నామమునకు మహిమ కలుగును గాక. వచ్చిన వారందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పాలా గట్టిగా. ఇందాక పాటలు పాడిన యవనస్తులందరూ ఎక్కడున్నారు ఒకసారి రావాలని కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్ పీపుల్. ఇందాక పాటలు పాడిన యవనస్తులు అందరూ ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ముందుగా ఒక 10 నిమిషాలు క్రిస్మస్ క్యారల్స్ చేద్దాం అందరూ కలిసి. ఈరోజు శాంతినగర్లో దేవుని యొక్క శాంతి వచ్చును గాక, దేవుని సమాధానం వచ్చును గాక. ఈ శాంతినగర్ దీవించబడును గాక. ఈ శాంతినగర్ ప్రభు కొరకు గొప్ప ఆయుధముగా ఉండును గాక. హల్లెలూయా. ముందుకు రాగలిగిన వారందరూ ముందుకు రండి. కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ఆమేన్. అందరూ చెప్పండి, క్రిస్మస్ అనగా. గట్టిగా చెప్పాలి, క్రిస్మస్ అనగా. అక్కడ ఉన్న వారందరూ చెప్పాలి, క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. క్రిస్మస్ అనగా అభిషక్తునికి ఆరాధన. ఈ రాత్రి మన కొరకై వచ్చిన రక్షకుడైన యేసుకు ఆరాధన. మన బాధలు తీసే ప్రభువుకి ఆరాధన. మనకి స్వస్థతనిచ్చే ప్రభువుకి ఆరాధన. మనకు క్షేమమునిచ్చిన దేవునికి ఆరాధన. మనకు సుఖ శాంతునిచ్చే దేవునికి ఆరాధన. మనకు సంతోషమిచ్చే దేవునికి ఆరాధన. మన పరిస్థితులు మార్చగలిగిన ప్రభువుకి ఆరాధన. ఆరాధన ఎక్కడి నుంచి రావాలి? కృతజ్ఞతలో నుంచి రావాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మంచి దేవుడు అని గట్టిగా ఆమేన్ చెప్పండి. కృతజ్ఞత ఎక్కడ నిండుకుంటది? కృతజ్ఞత ఎక్కడ నిండుకుంటది? గుండెల్లో నిండుకుంటది, హృదయంలో నిండుకుంటది. ఆమేన్ చెప్పండి ఒకసారి. హృదయంలో నిండుకున్న కృతజ్ఞత నోట్లో నుంచి బయటకు వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన హృదయం దేని చేత అయితే నింపబడి ఉంటుందో అది నోట్లో నుంచి బయటకు రావాలి. ఎంతమందికి కృతజ్ఞత ఉందో రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లే. కొంతమందికి కొంచెమే ఉంది, కొంతమందికి కొంచెమే ఉంది, కొంతమందికి చాలా ఎక్కువ ఉంది. మీకు విషయం చెప్పినా, ఎంత కృతజ్ఞత ఉంటే అంతగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, అంతగా ఘనపరుస్తాడు ఆయన. మరొకసారి కృతజ్ఞత కలిగిన వారందరూ రెండు చేతులు పైకెత్తి ఆగండి. వినండి. నేను ఆపమని చెప్పే వరకు ఆపకుండా స్తోత్రం చెప్పాలి. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఇది శాంతినగర్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోవాలి ఈ స్తుతి. గొప్ప ధూపం వలె మన హైదరాబాద్ పట్టణం అంతా వెళ్ళాలి ఈ ధూపం. ఆర్ యు రెడీ? రెండు చేతులు పైకెత్తి బాగా ఊపిరి తీసుకుని, ఒకవేళ ఊపిరి అయిపోతే మళ్ళీ ఊపిరి తీసుకోవాలి. ఆర్ యు రెడీ? 1 2 3 హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, గట్టిగా 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 గట్టిగా. తల్లులు ఇంకా గట్టిగా కృతజ్ఞత కలిగి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. గొప్ప శబ్దంతో ఆయన మహిమ పడదాం. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. ఎంతమందికి ఉంది అది? నాయన ఒక మాట, సంతోషంగా ఉన్నప్పుడు మొహం ఇలా ఉంటుందో ఇలా ఉంటుందో? అమ్మ తల్లులు, మీకు సంతోషంగా ఉందా? మీ అందరికి సంతోషంగా ఉందా అనాలి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తా, చప్పలు కొట్టని చలిపోతుంది. ఇంకనా గట్టిగా 1 2 3 కమాన్ గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకము
విమోచింపను. రారాజు పుడమపై జన్మించెను. ఓ క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను. సర్వలోకము విమోచింపను. రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరగొల్లాలొచ్చి తానులొచ్చి యేసును చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఓ సంతోషమే సమాధానమే ఆనందమే. పరమానందమే. చేతులు పైకెత్తి చప్పలు కొడదాం. చేతులు పైకెత్తి కమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశింపగా. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశింపగా. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకములు తొలగిపోయెను. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకములు తొలగిపోయెను. అరగొల్లాలొచ్చి తానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే. చాలా కాలంగా పిల్లోడు లేడు, పిల్లోడు పుట్టాడు. సంతోషమా బాధ? గట్టిగా చెప్పాలా? 10th క్లాస్ పాస్ అవడం అనుకున్నాం, పాస్ అయ్యాడు. సంతోషమా బాధ? పెళ్ళి అవ్వదు అనుకున్నాం, అయ్యింది. సంతోషమా బాధ? గట్టిగా చెప్పాలి ఒకసారి. రక్షణ దొరకదు అనుకున్నాం, దేవుడు రక్షించాడు. సంతోషమా బాధ? బైబిల్లో బ్యాచ్ ఉన్నారు, వారంట చెరలో నుండి సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వారి నోటి నిండా నవ్వుందంట. వారి నాలుక ఆనందగానంతో వావ్ వావ్ అనలా ఆనందగానంతో నిండిపోయిందంట. వారందరూ కలిసి ఆరాధన చేస్తుంటే చుట్టుపక్కల నుంచి చూసే వారందరూ అంటున్నారంట, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. పక్కలకు సెకండ్ ఇచ్చి చెప్పండి. పక్కలకు సెకండ్ నుంచి చెప్పాలి. అమ్మా చేతులు కట్టు, ఎవరు చేతులు కట్టుకోకూడదు. నేను పక్కలకు సెకండ్ నుంచి చెప్పండి. నేను పిచ్చిగా గంతులు ఇట్లా, నేను ఊరిని ఆరాధన చేయట్లా. చెప్పట్లేదు, ఈ మాట చెప్పాలి, నేను చెప్పేది చెప్పాలి. నేను ఊరికి ఆరాధన చేయట్లా. యెహోవా నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, అందుకే నేను గంతులేస్తున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మాట చెప్తేనే, మీ కొడుకు 10th క్లాస్ పాస్ అవడం అనుకున్నాడు, పాస్ అయ్యాడు. అటువంటి వాడు మీ దగ్గరకు వచ్చి, డాడీ నేను 10th పాస్ అయ్యానని చెప్పగానే మొహం ఎలా పెడతాం చెప్పండి? ఎలా పెడతాం? ఒకవేళ ఆడు వచ్చి 10th పాస్ అయ్యింది డాడీ అని చెప్పకుండా నువ్వు, అలాంటి డాడీని ఏమంటారు చెప్పండి? ఏమంటారు అలాంటి డాడీని? అలాంటి డాడీని ఏమంటారు చెప్పండి అబ్బా? శాడిస్ట్ అంటారు. ఏమంటారు? గట్టిగా ఏమంటారు? ఉన్నతమైన రక్షణ ప్రభు మనకి ఇచ్చిన తర్వాత మొఖాలు ఇలా పెడితే అలాంటి వర్షిప్పర్ని ఆరాధికుని ఏమంటారు? ఇక్కడ కొంతమంది ఎవరున్నారు? ఇక్కడ దేవుని కార్యాలను అనుభవించి దేవుని కార్యాలు రక్షణ తీసుకుని ఆరాధన చేయకపోతే శాడిస్ట్ అంటారు. అలా నిలబడకూడదని చెప్పండి పక్క వాళ్ళకి. అలా నిలబడకూడదు, నువ్వు శాడిస్ట్ కాదు. ఆమేన్. హల్లెలూయా. మన తెలంగాణలో మంచి సంప్రదాయం ఉంది నాట్యం చేసేటప్పుడు. నేను చెప్తే మీకు అర్థమైపోతుంది. మన తెలంగాణలో ఈవెన్ అమ్మలక్కలు కూడా భలే ఆరాధన చేస్తాం, అవునా కదా?
మన తెలంగాణలో చేస్తారు ఏదో కొంతమంది ఐదుగురు నలుగురు ఆరుగురు బయటకు రండి, చేతులు పట్టుకోండి, అందరూ ముందుకు వచ్చి చక్కగా రౌండ్ 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 అయ్యారు రావాలి. రండి మన సంప్రదాయ ప్రకారం చక్కగా సంతోషంగా. అమ్మ మీరు బయటకు వస్తే చలిపోతుంది, దేవుడు కూడా అద్భుతం చేస్తాడు. రండి, ఈరోజు క్రీస్తుకు ఆరాధన. అందరూ చెప్పండి, క్రీస్తుకు ఆరాధన. యేసు నామములో ఆయన మహిమపరుస్తున్న సమయంలో భయము పోవును గాక. అమ్మ ఈ పక్కన ఉన్నవారు నాన్న ఏమైంది మీ అందరికీ పట్టుకోండి, నువ్వు చక్కగా రౌండ్ జరగాలి, పక్కకి చుట్టూ జరగాలి. హల్లెలూయా. యెహోవా మా కొరకు గొప్ప కార్యాలు చేసిన ప్రజలు అనుకున్నామండి. ఆర్ యు రెడీ? 1 2 3 కమ్ ఆన్. రక్షకుడు దరకేగను, పరమును వీడి కడు దీనుడాయను. కరుణగల రక్షకుడు దరకేగను, పరమును వీడి కడు దీనుడాయను. వరములనసగా పరమ తండ్రి తనయుని, మనకు సగును రక్షకుని ఈ శుభవేళ. వరములనసగా పరమ తండ్రి తనయుని, మనకు సగను రక్షకుని ఈ శుభవేళ. అరకొల్లాలొచ్చి దానులొచ్చి చూచి కరగలిచి పాటలు పాడి నాట్యములు పరవశించిరే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెనో పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను. సర్వలోకము విమోచింపాను, రారాజు పుడమిపై జన్మించు. క్రీస్తు ఓ పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను. రారాజు పుడమిపై గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషమే చప్పట్లు ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే గట్టిగా ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెరీ క్రిస్మస్, Happy Christmas, మెరీ క్రిస్మస్. Happy Christmas. క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నాడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నాడు పుట్టెను. హల్లెలూయా, రక్షణ మనకొచ్చెను. హల్లెలూయా. రక్షణ మనకొచ్చెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెరీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెరీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెరీ క్రిస్మస్. Happy Christmas. బోలో క్రీస్తు మహారాజుకే, ప్రభువుల ప్రభువుకే, రాజుల రాజుకే, త్వరలో రానయ్యున్న యేసు ప్రభుకే. బోలో క్రీస్తు మహారాజుకే. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. కూర్చోండి, కాసేపు కూర్చోండి.